మేము చేపలకు పోయిన ప్రతిసారి మా ఇంట్లో ఉన్న పిట్టలు నేను కూడా చేపలకు వస్తానే ఎమ్మడి తలుగుతాయి. హలో మా నమస్తే. గీ పిట్టగూడు కిందనే నా బెడ్ ఉంటది. కొద్దిసేపు అట్లా పడుకొని పైకి చూసిన గంతే పిట్ట ఏదో ఆసనం వేసింది మా తలకాయ కిందికి కాళ్ళు పైకి పెట్టింది. అసలు ఏమైంది ఎక్సర్సైజ్ గిట్లా చేస్తుందా అని దగ్గర పోయి చూసిన. ఊరిని అమ్మ కానీ దీని కాలు దేంట్లో ఇరికింది మా. కర్రదు గట్టి కొంచెం కాలు ఇరుగుతుంది. మళ్ళా క్లాత్ ఇరుకపోయింది కాలు అది ఇరికింది. మామకి పిట్టగూడు ఒక్కటే కాదు, మూలకు పక్క పొంటి ఇంకొక పిట్టగూడు కూడా ఉంటది. ఫస్ట్ మా ఇంట్లోకి 2 పిట్టలే వచ్చినాయి. ఇప్పుడు దగ్గర 50-60 పిట్టల వరకు అయినాయి. వీటికి ఆల్రెడీ తెలిసట్టుంది మా మనం ఇట్లాంటి హెల్ప్లు కూడా చేస్తామని. అందుకే కావచ్చు మన ఇల్లు ఇడిచిపెట్టి పోతలేవు. దీని కాలుకు దారం గట్టిగానే ఇరికింది మా. పొద్దుంచో లొట్ట కొడుతుంది. ఇగో దీని సందులో కూడా ఇంకొక పిట్ట కూడా ఉంటది లోపల. మా శశిగాడైతే మెల్లగా కాలుకున్న దారాన్ని అయితే బయటికి తీసిండు. అయిపోయిందా?